హలో అండి, వెల్కమ్ టు తాజ్ కిచెన్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ క్యాప్సికమ్ మసాలా కర్రీ అండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ముందుగా మనం ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టీ స్పూన్ పల్లీలు, 1 టీ స్పూన్ కొబ్బరి, అలాగే 1 టీ స్పూన్ ధనియాలు, 2 టీ స్పూన్ల నువ్వులను యాడ్ చేసి మనం ఫ్రై చేయాలి. ఈ క్వాంటిటీ మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, ఇంకొంచెం కావాలనుకుంటే. తర్వాత ఫ్రై చేసుకున్న అన్ని పల్లీలన్నీ అందులో యాడ్ చేసి కొంచెం వాష్ చేసుకొని పెట్టుకున్న చింతపండు, అలాగే అల్లం వెల్లుల్లి ముక్కలు, 2 యాలక్కలు, 2 లవంగాలు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క యాడ్ చేసి మనం పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి పోపుకి మనం రాగులు, జీలకర్ర యాడ్ చేసి కట్ చేసుకున్న ఆనియన్స్ పెద్ద సైజులో కట్ చేసుకోండి. అలాగే కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు యాడ్ చేసి ఫ్రై చేయండి. తరువాత 1/4 టీ స్పూన్ పసుపు యాడ్ చేసి కుక్ చేయండి. కొంచెం కుక్ అవుతుండగానే క్యాప్సికమ్ అండ్ టమాటోస్ కొంచెం బిగ్ సైజులో కట్ చేసుకోవాలి. ఆ క్యాప్సికమ్ టమాటోస్ అందులో యాడ్ చేయాలి. కలుపుతూ ఒక 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేయండి. తరువాత టేస్ట్కు తగ్గ సాల్ట్ యాడ్ చేయండి. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ ఒక 2 టీ స్పూన్స్ యాడ్ చేయండి. యాడ్ చేసి ఒక 5 to 6 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయండి. తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అందులో యాడ్ చేయాలి. యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక 6-7 మినిట్స్ వరకు మనం కుక్ చేయాలి. క్యాప్సికమ్ అంతా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసి తర్వాత కొత్తిమీర అందులో యాడ్ చేసి మనం సర్వ్ చేసుకోవచ్చండి. అంతే అండి, ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.